జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. సార్ ధర్మస్థలంలో 14th ప్లేస్లో ఒక స్టూడెంట్ బాడీ బయటకు వచ్చింది. దీని గురించి బీమా ఏం చెప్పాడు, అక్కడ సిట్ అధికారులు కానీ అక్కడ దాని గురించి ఏం చెప్తున్నారు సార్? మామూలుగా ఈ బీమా జూలై 4 బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. లాయర్లతో కూడా కలిసి ఒక మాస్క్ మొత్తం బాడీ అంతా ముసుగేసుకొని ఒక బ్యాగ్లో ఎముకలు అవి తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఎముకలను కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు. అప్పుడు ఆయన కొన్ని విషయాల్ని అందులో చెప్పాడు ఆ కంప్లైంట్లో. ఆ తర్వాత కంప్లైంట్ లీక్ అయింది మీడియాకి. ఆ కంప్లైంట్లో ఏముందంటే, నేను 1995 నుంచి 2014 వరకు 19 ఏళ్ల పాటు అనేక మహిళా శవాల్ని, బాలికల శవాల్ని పూడ్చిపెట్టాను. మొదట్లో నేను అవి ఆత్మహత్య చేసిన శవాలని నాకు చెప్పారు. ఎందుకంటే నేను స్కావెంజర్గా పనిచేస్తున్నాను కాబట్టి నాకు అప్పగించారు మా సూపర్వైజర్లు. నేను పూడ్చిపెట్టాను. అయితే మెల్లమెల్లగా చూస్తే బాడీల మీద, మహిళల శవాల మీద టార్చర్ గుర్తులు ఉన్నాయి అని చెప్పి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అందులో ఒక శవాన్ని కత్తితో కోసినట్టు, గొంతు కోసినట్టు ఉంది అనేది ఒకటి చెప్పాడు. రెండో శవంకి ముఖం మీద యాసిడ్ పోసినట్టు ఉంది అని చెప్పాడు. మూడో శవం వచ్చి 13 నుంచి 15 ఇయర్స్ ఉన్న ఒక స్కూల్ అమ్మాయి. ఎందుకంటే స్కూల్ బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్తో సహా పూడ్చిపెట్టాను నేను. ఆ స్కూల్ అమ్మాయిది. ఆ స్కూల్ అమ్మాయిని కుర్చీకి కట్టి, తాళ్లతో కట్టి టార్చర్ చేసినట్టు కూడా ఉంది అనేది ఆయన చెప్పాడు ఆల్రెడీ. ఇప్పుడేమైంది, జూలై 4న బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వెళ్తే, జూలై 10న మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం, దీని తర్వాత ప్రెజర్ పెరిగింది, మీడియా ప్రెజరు. ఈ జూలై 20న సిద్ధరామయ్య సిట్కి ఆదేశించాడు. ఆయన ప్రణబ్ మెహతా డీజీపీ ఆధ్వర్యంలో సిట్ ఫామ్ అయింది. ఆ తర్వాత 28న వాళ్ళ ప్రొసీజర్ అవన్నీ చూసి, మహజర్లు అంటారు, మహజర్లు డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అవన్నీ చేసుకొని 28th నుంచి డిగ్గింగ్ మొదలుపెట్టారు. అందుకు ముందే ఒక 13 స్పాట్లు ఏం చూపించాడు. 13 స్పాట్లను మార్క్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎఫ్ఎస్ఎల్, క్లూస్ టీము, ఇలాగా ఒక పకడ్బందీగా దీన్ని ఎలా చేయాలనేది ఆర్గనైజ్డ్గా వీడియోగ్రఫీ, మొత్తం ఫోటోలు, వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా వెళ్ళారనమాట. ఆ టీంతో కూడా వెళ్ళి చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్లో ఏమీ బయటికి రాలేదు. దాదాపు 5 గుంతలు తవ్వినప్పుడు ఎక్కడా రాలేదు. ఫస్ట్ దాంట్లో మాత్రం ఒకటి వచ్చింది. అదేంది, ఒక ఐడి కార్డు, ఒక ఏటీఎం, ఒక పాన్ కార్డు, ఇవి ఫస్ట్లో వచ్చాయి. ఒక రెడ్ జాకెట్. ఆ తర్వాత ఏమి రాలేదు. 6th దాంట్లో ఎముకలు బయటపడ్డాయి. దాదాపు 25 ఎముకలు బయటపడ్డాయి. 11th దాంట్లో ఒక కపాలం, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. 13th ఏంటంటే ప్రాబ్లం, 13th అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ని తొలగించాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డ్యామ్ ఉంది, అక్కడ డ్యామ్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ కింద 20 అడుగుల లోతులో ఎముకలు ఉన్నాయనేది ఈయన చెప్తున్నాడు. అంటే నేను అప్పుడు చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఇక్కడికి వచ్చిందని. సో ఇప్పుడు దాన్ని తవ్వాలంటే ఇబ్బంది కాబట్టి వాళ్ళు జీపీఆర్ టెక్నాలజీ అంటారు, అంటే గ్రౌండ్ పెనట్రేషన్ రాడార్ అంటారు. ఇదేంటంటే నాన్ రెస్ట్రిక్టివ్ మెథడ్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మెథడ్ అని కూడా అంటారు. ఇది సర్ఫేస్ స్ట్రక్చర్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా లోపలికి వెళ్ళి లోపల మొత్తం అది పరిశీలించి అక్కడ ఏమన్నా వేరే మట్టి కాకుండా ఇంకేమన్నా మెటీరియల్ ఉంటే సిగ్నల్స్ని పంపిస్తుంది. సో అలాగా ఎముకలు ఏమన్నా ఉంటే అది ఎముకల సిగ్నల్స్ కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు దీన్ని, అంటే గ్యారంటీగా తవ్వితే ఎముకలు ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మర్ని తొలగించవచ్చు. ఇప్పుడు తొలగించి అక్కడేమీ లేదనుకో, అనవసరంగా మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ని ఫిక్స్ చేయడం ఎంత పెద్ద పని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ పని చేయడానికి కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అయితే నిన్న ఏం చేశారంటే 14th గుంత లేకపోతే సమాధి ఏదైతే అది, దాన్ని తవ్వడానికి ఈయన చెప్పాడు. ఇదేంటంటే ధర్మస్థలకి 3 కిలోమీటర్ల దూరంలో ఒక దిబ్బ, 100 అడుగుల ఎత్తులో ఉండే దిబ్బని ఆయన చూపించాడు. అది పెట్రోల్ బంక్కి దగ్గరలో ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న దిబ్బని తవ్వితే అందులో ఈ పాప స్టూడెంట్ ఏదైతే ఈయన చెప్పాడో ఆ పాప ఎముకలు, స్కూల్ బ్యాగ్ రిమైనింగ్ అవన్నీ దొరికిందని చెప్తున్నారు. అంటే
ఆ పాప అనేది తెలీదు. ఎముకలు స్కల్లు దొరికాయి, కానీ స్కూల్ బ్యాగ్ రిమైనింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇది ఈయన చెప్పాడు. నేను ఆ రోజు చెప్పాను కదా ఇదని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని మనకి ఇప్పుడు వందల సేవలు పూడ్చిన కొన్ని మైండ్ లో నిలిచిపోతాయి. ఎందుకు ఒక ప్రత్యేకంగా చిన్న పాప స్కూలు బ్యాగ్ తో కూడా ఇచ్చేయడం కొన్ని నిలిచిపోతాయి కదా మైండ్ లో. అలాగే ఈయనకి నిలిచిపోయింది. సో అది గుర్తుపెట్టుకొని చెప్పాడని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఏది నిజము ఏది అబద్ధము అనేది ఎవడు కన్ఫర్మ్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఇవన్నీ లీకేజీ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ తప్ప అథెంటిక్ గా సిట్ అనేది అనౌన్స్ చేయదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు ప్రాబ్లం లో పడతారు కాబట్టి ప్రజల్లో గందరగోళం వస్తుందని వాళ్ళు ఏది అనౌన్స్ చేయట్లా. కాకపోతే జనం చూసినప్పుడు బకెట్లలో పెట్టి బకెట్ కి మొత్తం ప్యాకింగ్ చేసి సీల్ చేసి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు కెమెరాలు దూరంగా ఉన్నా కూడా ఇవాళ జూమ్ కెమెరాలు బాగున్నాయి కాబట్టి తీసేసుకుంటున్నారు. అది తీసుకొని బయట పెట్టినప్పుడు అది తీసుకున్నప్పుడు అక్కడ ఉండే 100 మంది పైన ఉన్నారు స్టాఫ్, రకరకాలు ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే లీక్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు కదా. సో అలాగా లీక్ చేస్తే వచ్చిన సమాచారం ఇది, అఫ్సల్ కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈయన మొదట్లో తీసుకెళ్లిన ఎముకల గురించి ఫస్ట్ డే దొరికిన జాకెట్ మిగతా విషయాలు కానీ, 6వ దాంట్లో దొరికిన 25 ఎముకలు కానీ, 11వ దాంట్లో దొరికిన స్కల్ కానీ, నిన్న దొరికిన దాంట్లో కానీ ఎఫ్ఎస్ఎల్ ఇప్పటి వరకు కూడా ఏది కూడా ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు. ఒకవేళ ఇచ్చింతే కూడా మనకి తెలియదు. అంటే సిట్కి ఏమైనా ఇచ్చారా ఎఫ్ఎస్ఎల్, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇండియాలోనే ఇంత పెద్ద ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఈ ఎముకలు వాటిని ఫస్ట్ వచ్చి అవి ఆడమగా చెప్పాలి, ఆ ఎముకలు ఎవరు అని. ఆ తర్వాత ఏజ్ చెప్పాలి, తర్వాత ఏమో కాజ్ ఆఫ్ డెత్ చెప్పాలి. ఇవన్నీ అంత ఈజీ వ్యవహారం కాదు. దానికి సంబంధించిన టెక్నాలజీ ఒకవేళ ఇక్కడ లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి. ఒకసారి విదేశాల టెక్నాలజీ కావచ్చు, విదేశాల టెక్నీషియన్ని పిలిపించాల్సి వస్తుంది. ఇంత పెద్ద వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా ఫోరెన్సిక్ సైన్స్ టెక్నాలజీ అనేది భయంకరమైన అడ్వాన్స్ ఏమీ కాలేదు. ఆ మధ్య వివేకానంద రెడ్డి రాసిన హ్యాండ్ రైటింగ్ ని డిసపేర్ చేయడానికి బోల్డ్ టైం తీసుకున్నారు కోర్టులో పెట్టడానికి, ఆ లెటర్ హ్యాండ్ రైటింగ్ అయిందా కాదా తేల్చడానికి. కాబట్టి ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అందుకని బయటికి అయితే రాలేదు. ఈ అమ్మాయిదా కాదు అనేది కన్ఫర్మ్ అయితే కాదు, కానీ లీక్ అయిన సమాచారం ప్రకారం అంటే ఆయన చెప్పింది వాస్తవమే అని తెలియస్తుంది ఇప్పటి వరకు. ఎందుకంటే ఈయన చెప్పింది వాస్తవం అనే దానికి 2 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఒక ముగ్గురు బయటకు వచ్చారు నిన్న, వచ్చి మేము ఈయన పూడ్చింది మేము కూడా చూసామని చెప్తున్నారు. అట్లాగే జయంత్ అనే ఒక ఆర్టీఐ కార్యకర్త, ఆయన పద్మలత వాళ్ళ బంధువు కూడా. పద్మలత అంటే మిస్సింగ్ పర్సన్స్ ఇప్పటి వరకు 4 ఉన్నారు. పద్మలత, వేదవల్లి, సౌజన్య, అనన్య భట్. సో ఈ పద్మలత వాళ్ళ బంధువు జయంత్ అని ఆయన ఆర్టీఐ కింద ఆత్మహత్యలు ఎన్ని ఉన్నాయనేది వేస్తే ఆత్మహత్యలు 251 మంది ఆత్మహత్యలు ఉన్నట్టుగా రికార్డులు ఆయనకి ఇచ్చారు. దాని తర్వాత ఇదేంటి మన అన్నేచురల్ డెత్ రికార్డు, యూడిఆర్ అంటారు. ఈ అన్నేచురల్ డెత్ రికార్డ్స్ మాత్రం 2000 నుంచి 2015 వరకు బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో మేము దాన్ని తీసేసామని చెప్తున్నారు. అంటే మామూలుగా వాళ్ళు కేసుల్ని ఏబిసిడిగా విభజిస్తారు. ఏ అనేది 10-15 ఏళ్ళ రికార్డు ఉంచాలి, బి అనేది 10 ఏళ్ళు ఉంచాలి, సి అనేది 2 ఏళ్ళు ఉంచాలి, డి అనేది 1 ఇయర్ ఉంచాలి. ఇట్లేదో వాళ్ళ క్లాజులు ఉంది. దీంట్లో డీలో వేసేసి వీళ్ళు మేము 1 ఇయర్లో అవన్నీ తీసేసామని చెప్తున్నారు. సో ఇప్పుడు అదొక వివాదాస్పదమైంది. సో వీళ్ళ కొంతమంది వచ్చి ఆల్రెడీ భీమాని మేము పూడ్చేది మేము చూసామని చెప్తున్నారు. రెండవది, ఇది బయటపడే కొద్దీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు అటాక్స్ మొదలు పెట్టారు యూట్యూబర్స్ మీద. కానీ వాళ్ళు అటాక్స్ చేయాల్సిన అవసరం ఉంది. మిస్ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకేంటి, మంచి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి పోయేదే ఉంది. వాళ్ళు కూడా అనాలి, మీరు తేల్చండి, మా రోల్ ఉంటే తేల్చండి అని మాట్లాడాలి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఫిజికల్ గా దాడులు ఎందుకు చేస్తున్నారు? ఫిజికల్ గా చేయాల్సిన అవసరం. మిస్ఇన్ఫర్మేషన్ ప్రతి దాంట్లో ఉంటది. యూట్యూబ్ ఛానల్ అన్నాక, ఇవాళ సోషల్ మీడియా అన్నాక మిస్ఇన్ఫర్మేషన్ లేనిది ఏమి ఉండదు. ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి, హర్షేంద్ర కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పట్లేదు? అరే మా పేర్లు రావద్దని చెప్పాలి కదా. ఎందుకు కోర్టులకు పోయి ఆపించడం ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకు ఫిజికల్ దాడులు చేస్తున్నారు? అంటే భీమా చూపించే దాంట్లో
బయటకు వస్తుందన్న భయం అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.